హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. నా హుషి కావూరి పేరు కొత్తగా అనిపిస్తుంది కదా. నాకు తెలిసి ఒక మనిషితో మాట్లాడుతుంటే అంతే కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఒక మంచి ఫోటోగ్రఫర్, ఆయన గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. హాయ్. Hi Harika. హౌ యూ? I'm good. Thanks for having me. యా, ఫస్ట్ నాకు పేరు విన్న తర్వాత మీరు ఒక పెద్ద ఫోటోగ్రఫర్ అని తెలుసు, బట్ పేరేంటి నాహుషి కావూరి? Okay, so number one, I'm పెద్ద photographer కాదు, ఖచ్చితంగా కాదు. Number two, so my name, the number of times people thought I was a Japanese girl and then they see a guy like, Okay. oh, అబ్బాయా, okay, cool. So it's Sanskrit, so proper సంస్కృతం అది. It basically means అస్థిరత్వము లేనివాడు తెలుగులో, ఓకే which means a person who has a lot of stability. ఓకే But I'm a complete monkey. You can read that, like, even when I'm introducing myself in a professional setting, I call myself, I'm a monkey and I'm a creative fellow and a monkey is how I introduce myself. So yeah, but that's my, నైస్, ఇంట్రెస్టింగ్. సో ఇన్స్టాలో కూడా నేను చూసాను మంకీ అనేసి. Yeah. ఎవరైనా అంటే మనల్ని కామెంట్ చేస్తారు మంకీ అని, కానీ మనకి మనంగా మంకీ అని చెప్పుకునే వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో మీరొక్కరే. సో ఎందుకు అలా చెప్పుకోవాలనిపించింది మంకీ అని? because I feel that's how I think and that's how I write. That's how, like, I'm a writer, I'm a photographer, and through everything my thoughts are always jumping from one point to another. సడన్గా ఏదో ఒక ప్లేస్లో ఉంటాను అండ్ ఐఎమ్ లైక్, లేదు కెమెరా ఆ యాంగిల్ నుంచి అక్కడి నుంచి పెట్టి తీస్తే ఎలా ఉంటుంది, దానికి Okay. అసలు సంబంధమే లేకుండా ర్యాండమ్ థాట్స్ ఐ విల్ హ్యావ్. సో ఇట్స్ ఆల్వేస్ దీస్ ర్యాండమ్ థాట్స్ దట్ ఐ లైక్ ట్రయింగ్ టు కనెక్ట్ టుగెదర్ అండ్ సీ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ అవుట్. సో అ మంకీ. ఓ మంకీ. ఓకే, కూల్. సో మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? మీ పేరెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. పేరెంట్స్ ఏం చేసేవారు అలా? So both my parents are writers. Okay. And if there's anything, one of the things that I'm extremely grateful for మా పేరెంట్స్ విషయంలో ఏంటంటే, ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి హోంవర్క్ చేయి, లేకపోతే ఇది చేయి, లేకపోతే అది చేయని అసలు ఎప్పుడు చెప్పింది లేదు. ఓకే ఇన్ఫ్యాక్ట్ ఐ హార్డ్లీ వెంట్ టు స్కూల్. దే వాజ్ దిస్ వన్ టైమ్ పేరెంట్ టీచర్ మీటింగ్లో క్లాస్ టీచర్ మా నాన్నగారితో చెప్పారనమాట. అప్పుడు మీ అబ్బాయి అసలు స్కూల్కే రావట్లేదండి, స్కూల్కి రాకుండానే మంచి మార్క్స్ వస్తున్నాయి, కొంచెం మీరు రోజు స్కూల్కి పంపిస్తే హీ మైట్ ఈవెన్ స్టాండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఆర్ ఇంకా మంచి మార్క్స్ వస్తాయి కదా. అండ్ డాడ్ రిప్లైడ్ సేయింగ్, నాకు వాడు ఏజ్ ఉన్నప్పుడు ఇంత కూడా రాలేదండి నాకు, సో లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ చైల్డ్హుడ్, ఐ డోంట్ వాంట్ టు రూయిన్ హిస్ చైల్డ్హుడ్. సో బోత్ మై పేరెంట్స్, అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎప్పుడు దే లెట్ మీ గ్రూ అప్ వైల్ ప్రొటెక్టింగ్ మై చైల్డ్హుడ్ అ లాట్. ఓకే So yeah, I pretty much did a lot of unnecessarily stupid things growing up. సో ఆ రెస్ట్రిక్షన్స్ కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు? Yeah, never. So I remember coming to home very scared because friends in స్కూల్లో చూసి కొంచెం ఆ భయంతో ఇంటికి వచ్చి ఇలా ఏమైంది అన్నారు ఇంట్లో, మ్యాథ్స్లో 13 out of 100 వచ్చాయి అన్న. అండ్ దే సెడ్ నథింగ్, లైక్ ఇట్స్ ఓకే, దానికి ఎందుకు ఇంత సాడ్ ఫేస్ పెట్టి అని చెప్పేసి దే ఆర్ యాక్చువల్లీ ద వన్స్ టు ఎంకరేజ్ మీ. ఎంతమంది ఉంటారండి? Yeah, I definitely got lucky with that. So later on also somehow it's me who got, I got interested to study. So whatever I studied and did not study, it was always my parents giving me that space. So yeah, I guess that's what I could say if I have to ఓకే, talk about my parents. సూపర్. సో నాన్నగారు వచ్చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ అని విన్నాను. Right. సో వాట్ ఈస్ ఇట్? So he was a mimicry artist back in his college days, like really, big thing back then. ఓకే నాకు క్లోజెస్ట్ మెమరీ ఈజ్, ఐ రిమెంబర్ నేను పుట్టిన తర్వాత కూడా, వీ యూస్ టు గో హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ ఆఫ్ హిస్ షోస్ విచ్ ఐ డోంట్ రిమెంబర్ నౌ, ఐ వాజ్ వెరీ యంగ్. ఓకే బట్ వీ యూస్ టు గో టు అ కపుల్ ఆఫ్ హిస్ షోస్. సో నాన్న నాకు చాలాసార్లు హీ యూస్ టు టీచ్ మీ డిఫరెంట్ యానిమల్ సౌండ్స్ యాజ్ అ కిడ్. నేను స్కూల్కి వెళ్ళి అదంతా చేసేవాడిని. సో ఫ్రెండ్స్ దగ్గర అలాంటివి చేసి ఐ థింక్ మేబీ దట్స్ వేర్ మై థియేటర్ లైఫ్ స్టార్టెడ్. బికాజ్ నాన్న నన్ను పుష్ చేయడంతో అలాంటి మిమిక్రీ చేయడం కానీ అలాంటిది ఏదైనా సరే, బికాజ్ హీ పుష్ మీ, ఐ నెవర్ హ్యాడ్ అ స్టేజ్ ఫియర్. Like even right now, I could just walk in, lights switch on, cameras. I pay no attention to anything. I'm not scared. You just don't care about anything. Yeah. So I think it's because his mimicry life and my mom also was
elected as the president of the college unanimously with zero election and all back then. Okay. So both of them are like two powerhouses. Okay. సో నాకు వాళ్ళు ఫ్రీడమ్ ఎప్పుడు ఇవ్వడంతో అండ్ నాకు వాళ్ళు సో నాన్న మిమిక్రీ నేర్పించి ఇది పర్ఫామ్ చేయని చెప్పడం, సో ఇలాంటి వాటి అన్నిటి వల్ల నాకేంటంటే ఓకే స్టేజ్ ఫియర్ అనేది ఆల్మోస్ట్ ఏంటనేది తెలియకుండానే పెరిగాను. అగైన్ నాట్ మీ, గ్లాడ్ ఐ గాట్ లక్కీ. అంటే నార్మల్గా ఇలాంటి పేరెంట్స్ని మనం వేరే దేశాలలో చూస్తాం, మన ఇండియాలో చాలా కష్టం ఇలా ఉండడం. అంటే అందరూ మంచి వాళ్ళే, ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ ద థింగ్ ఈజ్ ఇలా ఉండాలి, ఇంత చదువుకోవాలి, ఇన్ని మార్క్స్ రావాలి, ఈ లైన్లో ఉండాలి అనేసి గీసి పెట్టేస్తారు అనమాట. మీకు అది రాకపోవడం నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ మీ పేరు పేరెంట్స్ పెట్టారా, మీరు పెట్టుకుంటున్నారా నాహుషి? సో దాని స్టోరీ ఏంటంటే యాక్చువల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఆఫ్ కోర్స్ వీ నో కదా, సో ఆయన పెట్టారు పేరు. ఓకే, మీకంటే బంధువులా? సో అమ్మకి నాన్నకి చాలా క్లోజ్ వాళ్ళు. సో నాన్న కాలేజ్ అప్పటి నుంచి కూడా నాన్నగారు శాస్త్రి గారు వర్ ఆల్వేస్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సో అలాగా సో నేను పుట్టిన నక్షత్రం అదంతా చూసి నాకు దీర్ఘంతో స్టార్ట్ అవ్వాలన్నారంట పేర్లు. సో అలా కొంచెం కామన్గా కాకుండా ఏమన్నా ట్రై చేద్దాం అని చెప్పేసి బాగా అమ్మా నాన్న శాస్త్రి గారు ఆయన వెతికి మొత్తానికి కష్టపడి పెట్టిన పేరంట. సో ఐఎమ్ గ్లాడ్. మామూలు కష్టపడి కాదండి, చాలా కష్టపడి. చాలా కష్టపడి మాకు దాని అర్థం తెలుసుకోవాలన్నా నాహుషి అసలు తెలుగు అబ్బాయేనా, పోనీ ఇండియనేనా అన్న డౌట్స్ చాలా వచ్చాయి. అరే మళ్ళీ చూస్తే ఏమో పేరెంట్స్ని చూస్తే మన తెలుగు వాళ్ళనే అనిపించింది, కానీ అబ్బాయిని చూసి ఐ మీన్ ప్రొఫైల్ చూస్తేనేమో ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా అసలు తెలుగులో అడగాల, ఇంగ్లీష్లో అడగాల, లేదంటే వేరే కంట్రీనా ఎలా అనేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నాకు క్లియర్ అయిపోయింది ఏంటి అంటే ఇది సాంస్క్రిట్ వర్డ్, బట్ పేరెంట్స్ పెట్టారు అని. సో మీకు ఈ పేరు ఇది, నా పేరు ఇది ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది అనిపించిందా? యా చాలాసార్లు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఏదో అకౌంట్లో ఏదో ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, యూజర్ నేమ్ అని అడిగింది, నాహుషి అని టైప్ చేస్తే ఇట్స్ అవైలబుల్. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదైనా ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ నాహుషికి ఇఫ్ ఇట్ సేస్ లేదు ఈ పేరుతో అకౌంట్ ఆల్రెడీ ఉంది అని వచ్చిందంటే నా అర్థం నాకే అక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉందని. దేర్ వాజ్ నో ప్లాట్ఫామ్ నేను వెళ్ళి నాహుషి అని టైప్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఆల్రెడీ టేకెన్ అని ఒక్కసారి కూడా రాలేదు. సో ఐఎమ్ డెఫినెట్లీ లక్కీ ఇన్ దట్ వే. అదే ఏ హారిక అనో ఇంకే మొత్తం అసలు ఎన్ని వచ్చేస్తాయో మీకైతే ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు. సో ఫర్ అంటే ప్రతి విషయంలో లక్కీ అండి. అసలు పేరెంట్స్ విషయంలో అయినా ప్రొఫెషన్లో అయినా. ప్రొఫెషన్ గురించి ఇంకా నేను రాలేదు, ప్రొఫెషన్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఫోటోగ్రాఫర్గా ఎలా స్టార్ట్ అయ్యారు? ముందే అనుకున్నారా ఫోటోగ్రాఫర్ అవుతానని? ఫోటోగ్రఫర్గా అవుతానైతే నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఒక 10 years బ్యాక్ ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఇలా ఫోటోగ్రఫీ గురించి నేను ఎవరితోటైనా మాట్లాడుతుంటానంటే ఖచ్చితంగా నవ్వేవాడిని. సో యాక్చువల్గా కాలేజ్ అయిపోయింది. కాలేజ్లో ఏంటంటే నేను కెమెరా అప్పట్లో బీభత్సమైన మోటివేషన్తో అది షార్ట్ ఫిల్మ్ షూట్ చేసేద్దాం అది ఇది అని చెప్పేసి ఒక కెమెరా కొన్నా అప్పటికి. సో ఫుల్ బీభత్సమైన ఎక్సైట్మెంట్తో షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం అని చెప్పేసి ఒక కెమెరా కొన్నా. షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ తీయలేదు అది, బట్ ఆ కెమెరా పట్టుకొని మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కెమెరాని తీసుకెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉండేవాడిని. సో అది వాజ్ ఓన్లీ అ హాబీ. ఆ హాబీ విషయంలో కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫొటోస్, ఫ్రెండ్స్ పోర్ట్రేట్స్ అవి ఇవి తీసేవాడిని. నాకేంటంటే అలా వాళ్ళకి ఏదైనా ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళకి ఫోటో చూపిస్తాం కదా, ఫోటో చూపించినప్పుడు వెన్ దే గెట్ ఎక్సైటెడ్, ఓ ఈ ఫోటో చాలా బాగుంది అని వాళ్ళు ఎక్సైట్ అయినప్పుడు నాకు అది రివార్డ్ లాగా అనిపించేది అనమాట. సో అలా ఒక హాబీ లాగానే స్టార్ట్ అయింది. ఇదంతా కాలేజ్ డేస్లో. సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ బేసిక్లీ లైక్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక 1 year ఐ వాజ్ కంటిన్యూయింగ్ థియేటర్. ఒక సైడ్ ఏమో థియేటర్ ఆర్టిస్ట్గా చేస్తూనే ఉన్నాను, ఇంకో సైడ్ ఐ వాజ్ లైక్ ఓ మేబీ థియేటర్ టీచ్ చేయొచ్చు కదా, అది ట్రై చేద్దామా అని. సో అలా అన్నీ ట్రై చేస్తూ ర్యాండమ్లీ ఐ కేమ్ అప్ ఫోటోగ్రఫీ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని చూద్దాం ఏమవుతుందో, లెట్స్ జస్ట్ సీ ఏమవుతుందో చూద్దాము అని ట్రయల్స్ అప్పుడు. యా, సో అలా నేను చాలా ఫోటోగ్రఫర్స్ని అడుగుతూ ఉన్నాను అనమాట, నన్ను అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటారా. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎవరెవరు ఇన్స్పైర్ చేస్తారు అని ఒక లిస్ట్ వేసుకొని నన్ను ఇన్స్పైర్ హూజ్ ఎవర్ వర్క్ ఐ ఫౌండ్ ఇన్స్పైరింగ్ వీళ్ళకి మెసేజ్ చేసి చూద్దాము. ఇప్పుడు ద థింగ్ ఈజ్ ఎవరు రిప్లై కూడా చేయరు అసలు మనకి ఇన్స్టాగ్రామ్లో. మామూలుగా మీరు అలా మెసేజ్ చేస్తే ఎవరి నుంచి రాలేదు ఒక్క రిప్లై. ఒక్క రిప్లై ఫ్రమ్ దిస్ వన్ ఫోటోగ్రఫర్ అమర్ రమేష్ అని. హీఈస్ మై మెంటోర్ రైట్ నౌ, హీఈస్ మై బాస్, హీఈస్ మై మెంటోర్, ఎవ్రీథింగ్ రైట్ నౌ.
ఆయనవి చాలా బాగుంటాయి. ఐ సీన్ ఫ్యూ అంటే టెంపుల్స్ వైజ్గా అయినా Yeah. లేదంటే ఒక క్లాసికల్ Yeah. అంటే అన్నీ కూడా చాలా యునిక్గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యా యా సో హీస్ గైడింగ్ యూ. యా యా సో ఆయన వర్క్లో కూడా నాకు అప్పుడు నచ్చింది కూడా, నేను ఇన్స్పైర్ అయిన విషయం కూడా అదే అనమాట. అందరూ ఒక రకంగా ఉంటాయి పోర్ట్రేట్స్, ఈయనవి మాత్రం చాలా డిఫరెంట్ లైటింగ్లో, చాలా డిఫరెంట్ సెట్టింగ్స్లో, అండ్ డాన్సర్స్ని అలా చూపించడం అసలు ఎవరు చేయట్లేదు. ఇప్పటికీ హీఈస్ ద బెస్ట్ ఇన్ డూయింగ్ దట్, రైట్? సో అసలు అలా ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎవరు చేయరు. సో నాకు అది చూసి బాగా ఇన్స్పైరింగ్ అనిపించి మెసేజ్ చేశా. హీ రిప్లైడ్ సేయింగ్ వేకెన్సీస్ లేవు, నో వేకెన్సీస్ అని రిప్లై ఇచ్చారు. సర్లే రిప్లై అన్న ఇచ్చారు. ఎప్పుడండి? ఇదంతా 2019లో. సో సర్లే నో వేకెన్సీస్ అనే చెప్పారు కదా అని చెప్పేసి వదిలేసా. తర్వాత ఏంటంటే ఆయన వర్క్షాప్ ఒకటి తీసుకుంటున్నారు చెన్నైలో ఒక 5 days అని చెప్పేసి చూసాను ఇన్స్టాగ్రామ్లో. నాకేంటి, నేను అప్పుడు ఏ స్పేస్లో ఉన్నా అంటే నాకు అసలు హైదరాబాద్లో ఉండాలని లేదు, కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఐ వాంట్ టు గో సమ్వేర్, స్టే సమ్వేర్, అది ఇది అని చెప్పేసి థాట్స్లో 5 days చెన్నైలో నా వర్క్షాప్ అని ఐ అప్లైడ్ ఫర్ దట్ వర్క్షాప్. సో వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత 5 days ఇన్ చెన్నై ఓన్లీ, అక్కడే స్టే చేయాలన్నమాట. సో ఆ ఫస్ట్ డే ఏంటంటే ఆయన మాతోటి బేసిక్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు, మమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫోటోగ్రఫీ గురించి అసలు ఏం తెలియదు, అండ్ నేను చాలా నేర్చుకోవాలి, కెమెరా ఎలా పనిచేస్తుంది ఏంటి అని నేర్చుకున్న తర్వాతే ఒక ఫోటో తీయగలను నేను. బట్ ఇప్పుడున్న టెక్నాలజికలీ వీఆర్ సో అడ్వాన్స్డ్, ఏంటంటే నాకు ఒక ఫోటో తీయాలనిపిస్తే ఆ ఫోటో తీయడం కంటే ముందు ఎలా ఉంటుందో ఐ నో ద ఫైనల్ ఫోటో బిఫోర్ ఐ టేక్ ద ఫోటో ఇన్ మై కెమెరా రైట్ నౌ. ఓకే. దీస్ ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్ అంటారు. సో మనం ఫోటో తీయడానికి ముందే యుల్ నో హౌ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే. సో ఇంకొక 10 years తర్వాత విల్ బీ ఇన్ సచ్ అన్ అడ్వాన్స్డ్ వరల్డ్ వేర్ మీరు ఫస్ట్ ఫోటో తీసేసి దాని తర్వాత ఫోటో ఎలా ఉండాలో మీరు తర్వాత డిసైడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలాంటి టైంలో వై షుడ్ సంబడి హైర్ యూ? ఓకే. హౌ విల్ యూ మేక్ ఎనీ డిఫరెన్స్? ఎవరిని హైర్ చేసుకున్నా సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా, నిన్ను ఎందుకు హైర్ చేసుకుంటారు? సో హీ గేవ్ అన్ ఆన్సర్ విచ్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. అందరూ కూడా కెమెరా, లైటింగ్, మీ కాంపోజిషన్ మారాలి, లేకపోతే కలర్స్ మారాలి, అది ఇది అని చెప్తుంటే ఆయన అందరినీ ఆపి హీ వాజ్ లైక్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ వర్క్ ఆన్ బికమింగ్ అ బెటర్ పర్సన్. ఓకే. మీరు ఫస్ట్ ఒక బెటర్ హ్యూమన్గా మారడానికి ట్రై చేయండి. వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దాని మీద నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ యుర్ లుకింగ్ ఎట్. సో నువ్వు ఏ విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు, ఏ విషయంని క్వశ్చన్ చేస్తున్నావు, ఏ విషయాన్ని ప్రశ్నించి ఎందులో నువ్వు యూనో ఆన్సర్స్ వెతుక్కుంటున్నావు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టుగెదర్ మేక్ యూ అ క్రియేటివ్ పర్సన్. ఓకే. సో నీకు క్రియేటివ్గా బెటర్ ఐడియాస్ రావాలంటే నువ్వు ఫస్ట్ బెటర్ హ్యూమన్గా మారాలి. సో ఫస్ట్ కెమెరా టెక్నికాలిటీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వర్క్ ఆన్ బికమింగ్ అ బెటర్ పర్సన్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సో స్టార్ట్ రీడింగ్ బుక్స్, స్టార్ట్ దిస్ అది అది అని చెప్పేసి ఆయన ఫోకస్ ఏంటంటే టెక్నికలీ అంతా పక్కన పెట్టి ఫస్ట్ థింగ్ ఇస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు ఎవరు అండ్ వర్క్ ఆన్ దట్, వర్క్ ఆన్ బికమింగ్ అ బెటర్ పర్సన్. సో నాకు అక్కడ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ ఈయనే మెంటర్గా ఉండాలి నాకు అని చెప్పేసి ఏదో బలంగా ఎప్పుడు ఏ ముహూర్తంలో కోరుకున్నానో తెలియదు. దట్ హీ ఓన్లీ ఆస్క్ మీ సేయింగ్, ఓ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్, కెన్ యూ హెల్ప్ మీ ఆన్ దిస్ అని చెప్పేసి ఆయనే నన్ను అడిగారు. సో I had nothing. So I don't know why he hired me. He also doesn't know. But this started in 2019. So నన్ను హైర్ చేసుకున్నప్పుడు కూడా ఆయన ఎందుకు హైర్ చేసుకుంటున్నారో ఆయనకి తెలియదు. హైర్ చేసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు ఏంటి ఫోటోగ్రఫీ చేస్తావా, సినిమాటోగ్రఫీ చేస్తావా అని అడిగారు. నేను ఏదో ఆలోచిస్తూ సరే ఫోటోగ్రఫీ అని ఇంకా అలా స్టార్ట్ చేశాను. యా ఇట్ వాజ్ ఆల్ వెరీ క్యాజువల్. ఇట్ వాజ్ నెవర్ ఓ ఇది నా ఫస్ట్ జాబ్, ఓ నేను ఇప్పుడు ఫోటోగ్రఫర్ అయిపోయాను. ఇప్పటికీ ఐ డోంట్ హ్యావ్ దట్. అదే నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ మంకీ విత్ అ కెమెరా, ఐఎమ్ నాట్ అ ఫోటోగ్రఫర్. సో కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు అంటారు కదా, అలా నాకు కోతికి కెమెరా ఇచ్చినట్టు అన్నమాట. మీరు ఆథర్ కూడా కదా. యా. సో ఆ లక్షణాలన్నీ ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. లైక్ ఏంటి అంటే మీరు లైఫ్ స్టోరీ ఇలా రాస్తే అసలు చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు. అంటే ఒక ఫన్నీ మూమెంట్స్ అయినా, ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్, ఎవ్రీథింగ్ అన్నీ కలుస్తాయి అన్నమాట ఎలిమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫోటోగ్రాఫర్గా మీరు అంటే నార్మల్గా వేరే కామన్ మ్యారేజెస్కి చేయడం ఒకటి, సెలబ్రిటీస్కి చేశారు. శంకర్ గారి కూతురికి,
అవి ఎలా వచ్చాయి, ఇలా మీరు అప్రోచ్ అయ్యారు? నాకేంటంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇందులో. సో శంకర్ గారి డాటర్ వెడ్డింగ్ షూట్ చేసాము. ఆ వెడ్డింగ్ మేమే షూట్ చేస్తున్నామని కన్ఫర్మేషన్గా చెప్పడం కోసం అని చెప్పేసి నన్ను అమర్ని ఇంటికి పిలిచారన్నమాట, మా ఇద్దరిని. ఇంటికి వెళ్ళాం మేము. ఇంటికి వెళ్ళి మాట్లాడంతా ఫైనలైజ్ అయిపోయి బయటకు వస్తున్నాము. సో శంకర్ సార్ కూడా ఉన్నారనమాట, ఆయన కూడా వచ్చారు. ఆయన బేసిక్లీ అసలు ఎక్స్ట్రీమ్లీ హంబుల్ పర్సన్. ఆయన వాళ్ళ ఇంట్లో అందరూ కూడా, అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ టు సే దిస్, వాజ్ సో హంబుల్. సో బయటకు వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఆయన వాళ్ళ ఇంటి బయటికి. నేనేమో సార్ని అడిగాను, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బికాస్ నాకు ఏదైనా క్వశ్చన్ మైండ్లో ఉంటే అది అడిగేస్తే బెటర్ నాకు, లేకపోతే అడగలేదే అని రిగ్రెట్ అవుతూ ఉంటా. ఆ రిగ్రెట్ లేకుండా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పు అన్నారు. నేనేమో ఐ వాజ్ లైక్, సో నేను షూట్ చేసేటప్పుడు నేను ఆపోజిట్ యూనో నేను షూట్ చేసిన వ్యక్తుల్ని ఎలా అడ్రస్ చేస్తున్నాను అనేది ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నా ఫొటోస్ అన్నీ కూడా ఐ యూజువలీ ట్రై టు టేక్ పర్సనల్ టచ్ తోటి కొంచెం ఉండడానికి ట్రై చేస్తాను నేను. మామూలుగా పెళ్ళిళ్ళు షూట్ చేసేటప్పుడు బ్రైడ్స్ ఫాదర్ ఐ జస్ట్ కాల్ దెమ్ యాజ్ అంకుల్. కెన్ ఐ జస్ట్ కాల్ యూ అంకుల్? What is it? So he burst out laughing and he was like, yeah, Shankar ne cooped అని చెప్పి నవ్వారనమాట. So sorry sir, but I thought, so he took it with such a sport. Of course I never called him uncle and all, but నాకు అది, if he said yes I would have loved to, because to me as a wedding photographer he's a bride's father, that's all. Right, only from that space. It's not like I'll call him every day. కూడా ఉంటుంది అమ్మకి. Yeah. So as a bride's father he's I'll call him uncle, that's all అన్న మైండ్ సెట్ లోంచి నేను అడిగాను. బట్ that's one of my favorite stories, that he actually took it as such a sport and but yeah, on the whole it's one of the best weddings that we shot. ఏంటంటే ఎవరు కూడా మీకు వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడ కూడా ఓ మీరు ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇంట్లోకి వస్తున్నారు అన్న ఫీలింగే ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఎవరు వెళ్ళినా కూడా అక్కడికి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెడ్డింగ్స్ వీ షాట్. ఆయన కూడా లైక్ ఒక డైరెక్టర్గా కాకుండా ఎప్పుడు మాతోటి ఆయన ఎప్పుడు కూడా ఓ ఇక్కడి నుంచి ఒక షాట్ తీయండి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని ఆయన చాలా చెప్పచ్చు. ఆయన చెప్తే అసలు హ్యాపీగా వింటాం మేము. అబ్బా ఆయన చెప్తే మేము ఎందుకు చేయమన్నట్టు మేము ఇంకా హ్యాపీగా వింటాం. బట్ ఆయన ఎప్పుడు కూడా అదే ఇందాక చెప్పాను కదా, అలా హీ వాజ్ ఆల్వేస్ అ బ్రైడ్స్ ఫాదర్. ఆయన మాకు ఎప్పుడు కూడా ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని ఏం చెప్పలేదు. వెరీ స్వీట్, వెరీ హంబుల్, మేడ్ us ఫీల్ లైక్ వీఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టే ట్రీట్ చేశారనమాట. సో దట్స్ హౌ ఆల్ ద వెడ్డింగ్స్ దట్ వీ షూట్ ఆర్. ఫోటోగ్రఫర్గా లోపలికి వెళ్తాము వెడ్డింగ్ లోపలికి, బట్ బయటకు వచ్చేసరికి విల్ బికమ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో యా. సో నాకు తెలిసి ఓకే, మీరు డైరెక్టర్ది చెప్పారు కాబట్టి ఇలా ఉంది. అన్ని ఫ్యామిలీస్లలో ఇలానే జరుగుతుంది అనుకుంటాను కదా? యా, mostly it's like this. Mostly it is like this. Something that I believe in is so మనం ఏ ఎనర్జీ ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వెన్ ఐఎమ్ షూటింగ్ ఆల్సో కెమెరా పట్టుకొని ఉంటాను. చాలాసార్లు ఏంటంటే ఓ ఫ్రేమ్ అంతా బాగుంది, అక్కడ ఫ్రేమ్లో ఉన్నవాళ్ళు కొంచెం నవ్వితే బాగుండు కదా అనుకుంటాం. నాకు అలా అనిపించిన ప్రతిసారి నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ ఐ విల్ స్మైల్. ఓకే. నేను నవ్వితే వాళ్ళు ఆటోమేటిక్గా, ఇఫ్ ఐ హ్యావ్ దట్ ఎనర్జీ, నేను కెమెరా పట్టుకొని నేను నవ్వితే వాళ్ళు కూడా ఖచ్చితంగా నవ్వుతారు అని ఒక నమ్మకం నాకు. ఇట్ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ మీ. సో నేను ఎప్పుడు వెళ్ళినా నేను హ్యాపీగా ఉంటే ఐ విల్ బీ ఏబుల్ టు షూట్ హ్యాపీ ఫొటోస్. సో సింపుల్. సో ఒక ఫోటోగ్రాఫర్గా వెడ్డింగ్స్ అయినా అవ్వచ్చు, ఎస్పెషల్లీ వెడ్డింగ్స్లలో ఎక్కువగా డిఫికల్టీస్ ఏమైనా ఉంటాయా షూట్ చేసేటప్పుడు? సో ఫనీలీ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే, సో ఐ యూజువలీ షూట్ విత్ 2 కెమెరాస్ అనమాట. రెండు సైడ్స్ ఒక ఈ చేతిలో ఒక కెమెరా, ఈ చేతిలో ఒక కెమెరా. రెండిట్లో ఒకేసారి షూట్ చేయను, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్, సో 2 డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయి. సో షూట్ చేసేటప్పుడు కెమెరాతో షూట్ చేయడం అయిపోయిన తర్వాత గెస్ట్ విల్ కమ్, ఈ ఫోన్తో ఒక ఫోటో తీసిస్తారా? యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇది. ఎవ్రీబడి ఈస్ దట్ గెస్ట్. ఓకే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. ఎందుకంటే వాడి కెమెరాలో వాడు ఫోటో తీసుకోవాలి, ఓకే, అది వాడు ఎడిట్ చేసి ఇవ్వాలి, ఇదంతా ఓకే, కానీ హీఈస్ జడ్జ్డ్ నాట్ ఆన్ ద ఫొటోస్ హీ టేక్స్ ఆన్ హిస్ కెమెరా. ఫోన్లో బా ఈయనేం ఫోటోగ్రఫర్, ఫోన్లోనే సరిగ్గా తీయలేదు, అందులో ఏం తీస్తారు? ట్రస్ట్ మీ, ఇది బయటికి అనరు. ప్రతి వెడ్డింగ్ గెస్ట్ అనుకునేది ఇదే, మీ ఫోన్లో కరెక్ట్గా ఫోటో వస్తేనే వాడు వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. ఫోటో బాగాలేదా
అసలు ఇంకా the ఆడుకుంటారు. worst photographer on the planet అన్నట్టు చూస్తారు యూ కదా. కెన్ హ్యావ్ ఎనీ అవార్డ్, ఫోన్లో నువ్వు తీసావా లేదా దుబాయ్ ఇక్కడ నుంచి దట్స్ సో. సో ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రాబ్లం నేను చూసింది, మామూలుగా కెమెరామెన్ పిక్ తీస్తూ ఉంటారు, బట్ వీళ్ళు ఏంటంటే మొబైల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు యా కదా. యా ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అది మీకు? నేను ఫోటో తీసేటప్పుడు చాలాసార్లు ఫోన్ పట్టుకొని ఇంకొక గెస్ట్ ఎవరో ఒకళ్ళు వచ్చి నించుంటారు, నేను కెమెరా ఇలా కింద పెట్టేసి వాళ్ళని ఇలా చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు నన్ను చూసిన పర్లేదండి, మీరే ఇంపార్టెంట్ ఫోటోగ్రఫర్, ఫస్ట్ మీరు తీయండి, మీరు తీసాకే నేను తీస్తా అంట. దెన్ ఐదర్ నవ్వుతారు లేకపోతే ఓకే అని చెప్పేసి. బట్ ఐ నెవర్ షూట్ ఇంకొకరు షూట్ చేసినప్పుడు షూట్ చేయను, ఎందుకంటే ఫైనల్గా ఫోటో వచ్చేటప్పుడు సగం మంది అటు సగం మంది ఇటు చూస్తుంటారు. బట్ యా, ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే వాళ్ళ మీద జోక్ లేకుండా మాత్రం నేను ఊరుకోను అనమాట. బట్ ఆ జోకులు కూడా ఎందుకు వేస్తానంటే వీ వుడ్ హ్యావ్ బిల్ట్ ద డైనమిక్ అప్పటికి. సో దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. సో యా, నైస్. సో ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్లో కొంచెం రిలీఫ్నెస్ ఇస్తాయి అనుకుంటా కదా మీకు? యా డెఫినెట్లీ. అండ్ మీ మదర్ రజనీకాంత్ గారికి ఒక పెద్ద ఫ్యాన్ అని, అండ్ మీ ఇన్స్టా పేజ్ చూసినప్పుడు ఒక పోస్ట్లో మీరు చెప్పారు, నాన్న ఎప్పుడు ప్రాంక్ చేసేవాళ్ళు రజనీకాంత్ గారి వాయిస్ తోని. ఆ స్టోరీ ఒకసారి చెప్పరా? యా, సో దట్స్ అన్ అదర్ థింగ్. నాకు ఫొటోస్కి ఉన్న ఇదేంటంటే, ఏదైనా ఒక ఫోటో చూస్తే మామూలుగా చూసి పక్కన పెట్టకుండా ఈ ఫోటోలో ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అని అడుగుతా అనమాట. అలా ఒక ఫోటో, అమ్మ ఫోటో, వెనకాలేమో రజనీకాంత్ ఫోటో ఉంది, అమ్మ ముందున్నారు, ఇలా ఫుల్గా నవ్వుతూ ఉంటుంటే ఫోటో చాలా బాగుంది మా అన్న. అప్పుడు అమ్మ చెప్తుంది, అది రజనీకాంత్ ఇంట్లో తీసుకున్న ఫోటోనే. అదేంటి స్టోరీ ఏంటంటే దానికి, సో అమ్మ ఈనాడులో వర్క్ చేసేది అప్పుడు చెన్నైలో. నాన్న ఏంటంటే అమ్మ వర్క్ చేసేటప్పుడు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి, అమ్మకి రజనీకాంత్ అంటే అసలు బీభత్సమైన పిచ్చి. సో రజనీకాంత్ లాగా కాల్ చేసి వాయిస్ మార్చి, మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, సో వాయిస్ మార్చి మాట్లాడి ప్రాంక్ చేసేవారు అమ్మ మీద. ఒకరోజు ఏమైందంటే, ఇట్స్ యాక్చువల్లీ రజనీకాంత్ హూ కాల్డ్ అమ్మ. ఓకే. సో రజనీకాంత్ కాల్ చేశారు ఆఫీస్ దానికి, అమ్మ ఫోన్ ఎత్తింది, నేను రజనీకాంత్ మాట్లాడుతున్నా అంటే, సర్లేండి ఇంటికి రావడానికి ఇవాళ లేట్ అవుతుంది అని అమ్మ రిప్లై. ఓకే. సో ఆయనకు అర్థం కాల, ఇల్లమ్మా నా రజనీకాంత్ పేసరే. సో అమ్మ ఏమో కంటిన్యూస్గా సర్లేండి అదే చెప్తున్నాను కదా లేట్ అవుతుందని. సో దెన్ ఆయన ఫోన్ తీసి ఆయన అసిస్టెంట్కి ఇచ్చి, నేను రజనీకాంత్ మాట్లాడుతున్నా అని చెప్పు ఇలాగా అని చెప్పేసి అంటే, ఆయన ఫోన్ తీసుకొని అమ్మకి చెప్పారంట. లేదు మేడం ఇలా రజనీకాంత్ గారే మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు అమ్మకి ఫుల్ సీన్ అర్థమైంది. ఓ మై గాడ్ అసలు ఏంటి. సో ఫోన్ తిరిగి ఇవ్వగానే అమ్మ తమిళ్లో, సార్ సారీ సార్, எங்கள் హస్బెండ్ வந்து எப்போவுமே இப்படி ప్రాంక్ పడినవారు, మా హస్బెండ్ ఎప్పుడు ఇలా ప్రాంక్ చేస్తుంటారు, సో నేను మా హస్బెండ్ అనుకొని అలా మాట్లాడేశాను అంటే ఆయన నవ్వారంట గట్టిగా. సో హీ యాక్చువల్లీ కాల్డ్ బికాజ్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పేసి కాల్ చేశారంట అప్పుడు. సో అప్పుడు వెంటనే ఆ ప్రెస్ మీట్ కోసం చెప్పేసి ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళింది అమ్మ. సో ఇంటికి వెళ్ళగానే తీసుకున్న ఫస్ట్ ఫోటో అంట అది. ఓకే. సో ఇట్స్ ఆల్ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ లైక్ దాట్. మీకు అలా ఎవరైనా కాల్ చేస్తే బాగుండు అనిపించిందా, ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా? అంటే కాలేజ్ డేస్లో అయినా, ఎప్పుడైనా? ఎప్పుడు యాక్చువల్గా ఆలోచించలా, ఇప్పుడు ఇంకా ఆలోచించాలి. ఒక నెక్స్ట్ 2 గంటలు నాకు ఇదే ఉంటుంది మైండ్లో, నాకు ఎవరు కాల్ చేస్తే బాగుండబ్బా అనుకుంటూ ఉంటా. ఎవరు లేరా మైండ్లో? ఎవరు లేరు అలాగా స్పెసిఫిక్లీ. మీకు ఎవరు ఇష్టం? ఇప్పుడు అమ్మకి రజనీకాంత్ గారు అంటే ఇష్టం. నాకు సో డెఫినెట్లీ రజనీకాంత్ ఫస్ట్. నాకు యాజ్ అ చైల్డ్హుడ్, యాజ్ అ కిడ్ కూడా, మీకు తమిళ్ అర్థమవుతుందో తెలీదు, బట్ రీసెంట్గా ఒక సాంగ్ వచ్చిందనమాట ఫ్రమ్ దిస్ మూవీ, రజనీకాంత్ గారి మూవీ జైలర్లో. తమిళ్లో లిరిక్స్ ఏంటంటే, ఉ అళంబ పాతవా ఉంగ అప్పా విసులు కేట్టవా అని చెప్పేసి వస్తుంది. సో దట్ లైన్ ఈస్ బేసిక్లీ మై లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. ఎనీవే ఐ విల్ నాట్ డైగ్రెస్. అర్థం చెప్తారా? నువ్వు అళ్ళంబ పాతవా అంటే నువ్వు చిన్నప్పుడు ఏడ్చినప్పుడు చూసినవాడు, ఉంగ అప్పా విసులు కేట్టవా అంటే మీ నాన్నగారు విసులు విన్నోడు. సో ఐఎమ్ లిటరలీ దేర్, లైక్ గ్రోయింగ్ అప్ హీ వాజ్ ద ఫస్ట్ హీరో దట్ ఐ లుక్డ్ అట్ అండ్ ఐఎమ్ లైక్, ఓ రజనీకాంత్. అండ్ నేను ఫ్యాన్ అవడం కంటే ముందు మన పేరెంట్స్ జనరేషన్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఫ్యాన్స్. సో ఇట్స్ దట్, సో డెఫినెట్లీ రజనీకాంత్ ఫస్ట్. బట్ అనదర్ పర్సన్ హూ I look up to as inspiration is Farhan Akhtar. Okay. Because he writes amazingly well. He's a great writer, he's an actor, he's a singer. I'm like, Rain was levana cheyakunda untava. Like he does everything, and the fact that he directed a movie, Dil Chahta Hai an oka movie undi Hindi lo.
ఆ సినిమా ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేసినప్పుడు ఫర్హాన్ అఖ్తర్స్ ఏజ్ 25. ఓకే. అండ్ ఆ సినిమా ఏంటంటే అసలు హిందీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆ సినిమా. ఓకే. అండ్ సో హీస్ అన్ ఇన్స్పిరేషన్ నాకు. ఫర్హాన్ అఖ్తర్ ఇస్ డెఫినెట్లీ వన్. బట్ యా. యాహ్! సో, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇలా చేస్తే బాగుండు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా ఇప్పుడు మీకు? సో డెఫినెట్లీ యువర్ డ్రీమ్. యా నాకున్నాయి. సో నేను చెప్పాను కదా, నాకేంటంటే ఫొటోస్ ఎప్పుడు కూడా నా మెమరీ విత్ ఫొటోస్ ఏంటంటే కెమెరా పట్టుకోవడం కంటే ముందు కూడా చిన్నప్పుడు ఇంట్లో చాలా ఫొటోస్ ఉండేవి. సో ఫొటోస్ అంతా చూసి ఈ ఫోటోలో ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేంటంటే క్యూరియాసిటీ, ఏదో ఒకటి క్వశ్చన్ అడగాలి, ఓకే. అడిగి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నాకు. సో రైట్ నౌ నాకున్న అంబిషన్ ఏంటంటే ఐ వాంట్ టు షూట్ ఫొటోస్. ఆ ఫోటోని చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగాలనిపించాలి. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫొటోస్ నాకు అలాంటి ఫోటోలు తీయాలనిపిస్తుంది. సో నాకేంటంటే చాలాసార్లు మేము వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో వర్క్ చేయడం అని చెప్పేసి చెప్తుంటారు. బట్ వాళ్ళు అలా చెప్పిన ప్రతిసారి నేను ఆలోచించేది ఏంటంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓకే, బట్ ఫొటోస్ కాకుండా ఎక్స్పీరియన్స్ నేను ఇంక వేరే ఏం ఇవ్వలేదు వాళ్ళకి స్పెసిఫిక్గా. దిస్ ఈజ్ యువర్, ఇప్పుడు మనం ఒక రోలర్ కోస్టర్ ఎక్కడం అని చెప్పేసి ఒక పార్క్ వెళ్తే రోలర్ కోస్టర్ ఎక్కి కూర్చోవడం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ సే ఇక్కడ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఫోటోగ్రఫర్ తోటి వర్క్ చేసేటప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే దేన్ని మనం మీన్ చేసి అంటున్నాము, ప్రతి మచ్ మీతో మాట్లాడడం వాజ్ ఈజీ, మీతో కంఫర్టబుల్గా అనిపించింది, మీతో పాజిటివ్గా అనిపించింది, ఇవే. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ నెక్స్ట్ టైం నా దగ్గరికి ఎవరైనా వచ్చి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే వాట్ ఇఫ్ ఐ కెన్ యాక్చువల్లీ వాళ్ళకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే అప్పుడు అది ఎలా ఉంటుంది. సో ఫొటోస్ ఉన్నాయి, బట్ ప్రతి ఫోటో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్గా వాళ్ళకు గుర్తుండిపోవాలి అంటే వాట్ కెన్ ఐ డూ అరౌండ్ దట్ ఫోటో అని. సో ఎక్స్పీరియన్షియల్ ఫోటోగ్రఫీ. సో ఇట్ ఈస్ ఫొటోస్ని తీసుకొని ప్రతి ఫోటోని ఒక ఎక్స్పీరియన్స్గా డిజైన్ చేస్తే ఎలా అవుతుంది ఈజ్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. సో చూద్దాం, లెట్స్ సీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హారిక. అండ్ మీ పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పెట్టారని చెప్పారు, చాలా వెతికి కష్టపడి. సో ఆయనతో అనుబంధం మీకు ఎలా ఉండేది? ఇట్ వాజ్ వెరీ స్వీట్. నాకు ఆయనతో గుర్తున్న అన్ని మెమరీస్లోనూ నేను ఆయన్ని తాతగారు అని పిలవడమే. మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలో ఉండేది, ఆయన శ్రీనగర్ కాలనీలో ఉండేవారు అనమాట. సో ఆల్మోస్ట్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే అమ్మ నాన్న కూడా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుందాము, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. సో నాకు ఐ డోంట్ నో మచ్ యాజ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈజ్ అ గ్రేట్ లిరిసిస్ట్ అనేది పెరిగిన తర్వాత అర్థమైంది. బట్ చిన్నప్పుడంతా తాతగారు అని అలా పెరగడమే. అండ్ మా అమ్మ నాన్న అసలు శాస్త్రి గారి బిగ్గెస్ట్ ఫ్యాన్స్. సో వాళ్ళకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అది నాకు అంత స్పష్టంగా తెలీదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే నాన్న అండ్ శాస్త్రి గారు ఫ్రెండ్స్. కాలేజ్ టైం నుంచి నాన్నగారు పరిచయం అయ్యారు ఎలాగో శాస్త్రి గారికి. అలా కాలేజ్ టైంలో వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారని అయితే తెలుసు నాకు. దట్స్ ఆల్ ఐ నో. బట్ యా, డోంట్ నో మచ్. మీరు ఒక ఫోటోగ్రఫర్గా మీకు వచ్చిన ఫస్ట్ అవార్డ్ ఏంటి, అలాగే ది బెస్ట్ అనుకున్న అవార్డ్ ఏంటి? ఒక అవార్డు ఉంటుందండి. ఓకే. సో అది అవార్డ్ పేరు దిస్ ఇస్ రిపోర్టేజ్. ఓకే. సో నేను మెయిన్లీ దానికే సబ్మిట్ చేస్తూ ఉంటా. సో వీళ్ళు ఏంటంటే దే ఓన్లీ గివ్ అవార్డ్స్, మనం ఒక జర్నలిస్టిక్ స్టైల్లో షూట్ చేసిన ఫొటోస్ మాత్రమే అవార్డ్స్ ఇస్తారు. మీరు ఎవరైనా కపుల్ని పోజ్ చేసి లేకపోతే వెనకాల బీభత్సంగా లైట్లు వేసి మీరు కంట్రోల్లోకి తీసుకొని ఏదైనా షూట్ చేస్తే దానికి అవార్డు ఇవ్వరు అనమాట. ఓకే. అండ్ ఒక వెడ్డింగ్లో ఎస్పెషలీ మన ఇండియన్ వెడ్డింగ్స్లో అసలు చాలా విషయాలు ఇష్టానికి జరుగుతుంటాయి అన్ని సైడ్స్ నుంచి. సో నాకేంటంటే ఫొటోస్ తీసేటప్పుడు ఎప్పుడు జర్నలిస్టిక్గా షూట్ చేయడం నాకు ఇష్టం. సో వీళ్ళ అవార్డ్స్ కూడా ఓన్లీ జర్నలిస్టిక్ ఫొటోస్కే ఇస్తారు, డాక్యుమెంటరీ ఆ స్టైల్లోనే, పోస్ట్ కాకుండా. సో వాళ్ళకి ఐ కీప్ అప్లయింగ్ వాళ్ళ దగ్గర. సో నాకు వచ్చిన మేజర్ అవార్డ్స్ ఆర్ దిస్ ఇస్ రిపోర్టేజ్ అవార్డ్స్ అనమాట. సో మొన్న రీసెంట్లీ కూడా ఇప్పుడు 2024లో 3 అవార్డ్స్ వచ్చాయి నాకు వాళ్ళవి ఈ ఇయర్కి. సో ఫర్ గెటింగ్ 3 అవార్డ్స్ ఇన్ అ ఇయర్ ఆన్ దేర్ బ్లాగ్. సో దిస్ ఇస్ రిపోర్టేజ్ ఫ్యామిలీలో ఐఎమ్ ఇండియాస్ #1 ఫోటోగ్రఫర్. 3 అవార్డ్స్ వచ్చాయి. యా. సో లాస్ట్ ఇయర్ 2 అవార్డ్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 2 అవార్డ్స్ ఐ వాజ్ #2. సో ఇయర్ ఎలా కష్టపడాలని ఏదో కొంచెం ట్రై చేశాను.
ఈ ఇయర్ So- 2025లో ఎన్ని రావాలి అనుకుంటున్నారు? ఓకే తెలీదండి, అలా అనుకోని ఎందుకులేండి. బట్ స్టిల్ అనుకోవడం పక్కన పెడితే మీకు చాలా అవార్డ్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ రిపోర్టేజ్ ఈజ్ వన్ అవార్డ్, అండ్ అదర్ ఇస్ ఫియర్లెస్ అవార్డ్. ఓకే. అది కూడా ఇంకొక ప్రెస్టీజియస్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో దిస్ ఇస్ రిపోర్టేజ్, ఫియర్లెస్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనమాట రెండు కూడా. ఓకే. ఇంకొకటేమో వన్ ఐలాండ్ అని. సో వెనెవర్ ఎక్కడెక్కడ సన్ దొరికితే అక్కడ ఊరినే అలా ఒకటి అప్లై చేద్దాం, అవార్డుకి చూద్దాం వస్తుందో రాదో అని అలా తీసినది. సో యా, దట్స్ ఆల్. సో సూపర్బ్ అండి, అండ్ you. ఇట్ వాస్ ఫన్ టాకింగ్ విత్ యూ. Thank you so much. Likewise. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్. Thank you. విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.